అయితే మంచిర్యాల జిప్ లైన్ మాత్రం ఇదే ఫస్ట్ టైం భలే అనిపిస్తుంది. ఆల్రెడీ మంచిగా ఉన్నాయి రైడ్స్ మాత్రం. ఇంత చలిలో ఇంత వేడి వేడి మ్యాగీ తింటాం నెక్స్ట్ లెవెల్ అంటే. అసలు ఇక్కడ ఫ్రిడ్జ్ అవసరం లేదు, ఏ బాటిల్ తెచ్చినా కూడా ఆటోమేటిక్గా అవే కూల్ అయిపోతాయి, అంత ఫ్రీజ్ అయ్యే టెంపరేచర్ ఉన్నది. అక్కడ చూడొచ్చు స్లైడ్ ఎట్లా అవుతుందో, మొత్తం మంచిగా పడుతుంది. స్లైడ్ చూసారు అక్కడ ఎట్లా అయిందో, ఏ రేంజ్ లో స్లైడ్ అయిందో. ఇటు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అయితే అద్దాలైతే కొనుక్కోండి, మస్ట్ అండ్ షుడ్. అది అది తెలుసు, అన్ని కంపల్సరీ చలి పెడతాయి కాబట్టి అన్ని తీసుకుంటారు. అద్దాలు ఎందుకంటే అంటే ఎండ బాగా వచ్చినప్పుడు దీని మీద సూర్యోదయం పడుతుంది, అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, కళ్ళు తట్టుకోలేకపోతాయి. మళ్ళీ అద్దాలు పెట్టిన తర్వాత మీరు వ్యూస్ చూడుతుంది, నార్మల్గా చూసిన తర్వాత అద్దాలు పెట్టి చూస్తే భలే కనిపిస్తాయి. అదొక మస్తు ఎక్స్పీరియన్స్. అది మీరు పెట్టుకొని వచ్చి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యాక్టివిటీస్ టైమ్ ఇన్ మనాలి. ఇప్పుడు యాక్టివిటీ చేద్దాం, ట్యూబ్ రైడ్, జిప్ లైన్, ఇంకేమైనా ఉంటే అది కూడా చేద్దాం. ఆల్రెడీ మంచిగా ఉన్నాయి రైడ్స్ మాత్రం, సూపర్ ఎంజాయ్ చేస్తాను రైడ్స్. ఒకటి ఇటు ఒకటి అటు, ఒకటి ఇటు ఒకటి అటు. ఆహా ఈ ట్యూబ్ ఏందో జరుగుతుంది. ఇప్పుడు ఈ ట్యూబ్ పైకి వెళ్తుంది. ఇప్పుడు జిప్ లైన్ మనం నెక్స్ట్ యాక్టివిటీ మనం జిప్ లైన్ చూస్తున్నారు కదా, జిప్ లైన్ ఎట్లున్నదో. అయితే మంచిర్యాల జిప్ లైన్ మాత్రం ఇదే ఫస్ట్ టైం భలే అనిపిస్తుంది, ఎక్సైట్మెంట్. ఓకే నేను జాగ్రత్త, రివర్స్ తిరిగితే మాత్రం భయపడద్దు. ఓకే వీడియో గోప్రో అయినా అయితే భయపడేది ఏం లేదు. ఓకే నానే, నువ్వు అటు ఇటు తిరిగినా కూడా ఓకే. ఇప్పుడు మనం జిప్ లైన్ ఓకే ఓకే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా పోవచ్చు. చూస్తారు కదా, సూపర్ ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటేనేమో రివర్స్ అవుతాం, వెయిట్ మంచిగా ఉంటేనేమో తీసుకుపోతాం. ఓకే ఆరామ్స్ ఎంజాయ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. మంచి పర్వతాలలో ఇంకా హైట్ ఉంటే బాగుండు, కానీ వర్క్ ఎందుకంటే మంచి కొండలలో చేస్తాను కదా మనం, సూపర్ ఉంది. ఓకే బ్రో, స్టాండ్ అప్. ఓకే ఓకే మనం ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి, పైకి నడుచుకుంటూ వెళ్దాం. పైకి వెళ్దాం ఇప్పుడు. బాగుంది ఈ రైడ్ మాత్రం. ఫస్ట్ 1 సెకండ్ అయితే పడిపోయింది. మళ్ళీ రివర్స్ నువ్వు తిరగలే కదా, కొన్నిసార్లు మన బ్యాలెన్సింగ్ అటు ఇటు అయితే రివర్స్ తిరుగుతాం కదా, భయపడద్దు అస్సలకే రివర్స్. అది బాడీ వెయిట్ తోటి తిరుగుతాయి, ఎందుకంటే లాస్ట్గా నువ్వు వచ్చే ఒక 3 అడుగుల ముందే వాళ్ళు స్పీడ్ తగ్గించేస్తారు. అందుకే ఎట్లున్నా ఎక్స్పీరియన్స్ అయితే మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ టైం మనకి మంచిగా అనిపించింది. నేను ఈ సంవత్సరంలో చేసిన జిప్ లైన్లు అయితే ఏ సంవత్సరం చేయలే, నాకు తెలిసి 4వ 5వ. ఓకేనా, ఇప్పుడు మనం మీదకి వెళ్దాం. ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాలి, ఆడికి వెళ్ళిన తర్వాత వీడియో పెడదాం. ఇప్పుడు మనదే టర్ను. సీన్స్ మాత్రం బాబా ఏం మన్నున్నాయా, నెక్స్ట్ లెవెల్ ఉంటాను. బ్యాక్గ్రౌండ్లో చూస్తే మాత్రం నెమ్మదిగా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. ఇప్పుడు నా టర్ను చూస్తున్నారుగా, మళ్ళీ దీన్ని కనెక్ట్ చేయడం. ఓకే, దానికి ప్లగ్ చేసి పెడతారు పైన. ఓకే, స్లైడింగ్కి
సూపర్ ఉంటుంది. ओके है हाँ यही है బయటనా चलो सीट हो जाओ भाई सीट हो जाओ भाई ओके पूरा बैठो ना भाई बैठ जाओ पूरा सीट మళ్ళీ మనం పోతాను బ్రో వర్త్ వర్మ వర్త్ ఇక్కడ ఓకే ఓకే అయిపోయింది జిప్ లైన్ మనది. మంచి ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఓకే ఆగు ఇది కిందేసినది తింటాను. అయిపోయింది. మన కొత్త ఫ్రెండ్ భోజనం చేసింది, ఇప్పుడు వెళ్దాం. బా ఆకలి అవుతుంది, అందుకే ఇద్దరం మ్యాగీ చెప్పేసినాం. మ్యాగీ తిని బయలుదేరుతాం. ఇక ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు మ్యాగీ తింటాను. ఎట్లున్నది బ్రో? నాకన్నా ఎక్కువ బ్రోకే ఆకలి ఎక్కువ అవుతుంది తెలుసా. ఇది తినేది నేనేం పని చేయవు, కాళ్ళు మాత్రం లాగేస్తాను, పడతాను. ఓకేనా? మనం మ్యాగీ తిన్న తర్వాత మళ్ళీ గుర్రం మీద కిందికి వెళ్దాం. బట్ ఇలాంటి మంచిలో తింటాం, నెక్స్ట్ లెవెల్ ఫీల్. అంతేనా? అంతే, గుర్తుండిపోతాయి కదా చెప్పుడు పక్క. ఆ టేస్ట్ ఎట్లున్నా కూడా మస్తు అనిపిస్తుంది బ్రో. ఇంత చలిలో ఇంత వేడి వేడి మ్యాగీ తింటాం, నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు ఇక్కడ ఫ్రిడ్జ్ అవసరం లేదు, ఏ బాటిల్ తెచ్చినా కూడా ఆటోమేటిక్గా అవే కూల్ అయిపోతాయి. అంత ఫ్రీజ్ అయ్యే టెంపరేచర్ ఉన్నది. ఇప్పుడు మనం తినేస్తాం మరి ఇప్పుడు. ఓకే, తిన్న తర్వాత గుర్రం రైడ్ మస్తు మజా ఆయా, సూపర్ ఎంజాయ్ చేసినాం. మళ్ళీ మన గుర్రం ఎక్కినాం, మళ్ళీ లక్కీ వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ మనం పోతాం. భలే రైడ్. నా జీవితంలో నేను గుర్రం 2-3 సార్లు ఎక్కినా కావచ్చు, కానీ ఈ రేంజ్ లో రైడ్ అయితే వేయలే. అది గుట్టల మధ్యలల్లా, మళ్ళా మన దాని ఏమంటారు, అది మంచుల ఈ పర్వతాలలో మాత్రం ఎప్పుడు రైడ్ చేయాలి. భలే అనిపించింది. 2 రోజులు మొత్తం రైడ్ అంతా గుర్రాలమే. నిన్నటిది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇవాళది డిఫరెంట్. ఇది మంచిగా, అది ఆఫ్ రోడ్లు. ఓకే, భలే ఉంది. మస్తు ఎంజాయ్ చేస్తాం మనం అయితే. అక్కడ చూడొచ్చు స్లైడ్ ఎట్లా అవుతుందో, మొత్తం మంచి పడుతుంది. స్లైడ్ చూసారు అక్కడ ఎట్లా అయిందో, ఏ రేంజ్లో స్లైడ్ అయిందో. నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు, కొద్దిగా జూమ్ చేసి. అక్కడ మొత్తం స్లైడ్ అవుతుంది, అందుకే అక్కడికి పంపిస్తారు డేంజర్ అని. అయినా కూడా మనం తీసుకొని వచ్చినాం. చూసారుగా స్లైడ్, అందుకే బంద్ పెట్టారు. స్లైడ్ అవుతాను చాలా ప్లేస్లు అయితే. ఓకేనా? నా గుర్రం మీద వచ్చేటప్పుడు వచ్చే వ్యూ చూపించిన కదా, అటు పర్వతాలది మంచి. ఇటు ఇప్పుడు పోయేటప్పుడు వ్యూ ఎట్లుండో చూపిస్తా, మీరు పర్షాన్ అవుతారు. దానికన్నా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం మంచుతో కప్పబడ్డాయి, ఇటు సైడ్ చెట్లు ఎక్కువ ఉంటాయి, అటు సైడ్ మంచుతో పాటు చెట్లు ఎక్కువ ఉంటాయి. అందుకే భలే ఉంటుంది రైడ్. బ్రో ఎట్లున్నది ఎక్స్పీరియన్స్? నెక్స్ట్ లెవెల్ బ్రో. సూపరా? ఫుల్ ఎంజాయ్ చేసినాం. కవర్ అయిపోయింది. సిమ్లాలో వాస్తవానికి రెయిన్ కంటిన్యూగా పడడం వల్ల చాలా వరకు బురద, మళ్ళీ వ్యూస్ రాలే, కానీ ఎక్స్పీరియన్స్ ఓకే. కానీ ఇక్కడ మాత్రం అదంతా మొత్తం భర్తీ అయిపోయింది, మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసినాం. మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు వ్యూస్ చూపిస్తా, ఎంజాయ్ చేయాలి. చూస్తారుగా. మనం వెళ్ళాలి. నిజం చెప్పాలంటే గుర్రమే బెస్ట్ ఏటీవీ కన్నా, ఎందుకంటే వ్యూస్ అన్ని క్యాప్చర్ చేస్తున్నా. చుట్టూ చూడ చెట్ల మంచి ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకు బుద్ధి తీరుతలే, అంత చిన్న పోరం లెక్క అయిపోతానా. మంచు 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 సూపర్ ఉన్నది.
क्या हुआ भाई? ఈ రైడ్ మొత్తం క్యాప్చర్ చేయాల్సిందే కదా బ్రో కదా లెంత్ అయినా కూడా మస్తు ఉన్నది కదా అబ్బా దీనికి చూడు ఒకసారి ఎట్లా ఫార్మేషన్ అయిందో మధ్యలో గ్యాప్ వచ్చి బార్డర్లో పెట్టినట్టు పెట్టి हाँ जी लेफ्ट में जाएगा ओके ब्रो हम लोग इधर से मांग लो सॉरी सर थैंक यू ब्रो थैंक्स राउंड आगे अरे पहला అన్ని రకాలుగా వీడియో చూపించే ప్రయత్నం చేస్తా ఫుల్ ఎంజాయ్ చేయండి ఇక్కడ నుంచి గుర్రాలు వెళ్తాయి అక్కడి నుంచి అటువైపు నుంచి ఏటీఎల్ వెళ్తాయి పారాగ్లైడింగ్ చేస్తారు కానీ మరీ ఎక్కువ రేట్ చెప్పారు 3500 అంటే బాగా వర్త్ అందుకే అర్థం అనుకున్నా జిప్ లైన్ కూడా ఆల్మోస్ట్ అదే హైట్లో చేపిస్తారు వాళ్ళు పారాగ్లైడింగ్ కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటుంది కానీ కాస్ట్ కూడా ఎక్కువనే చెప్తుంది నేను పారాగ్లైడింగ్ చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఆ మెయిన్ కారణం వచ్చేసి మనం చేసే వీడియోలలో ఎవరైనా వచ్చి ఈజీగా ఎక్స్ప్లోర్ చేసేటట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటందుకు మనం వీడియోస్ చేస్తాం అందుకే నేను బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేటట్టే బడ్జెట్లోనే ట్రావెల్ చేయాలని చూస్తాను 3000 పెట్టి దానికి పెట్టేందుకు 3500 అదే మనీలో మనం ఇంకొక ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా ఆ ఉద్దేశంతో అయితే ఓకేనా ఇటు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అయితే అద్దాలు అయితే కొనుక్కోండి మస్ట్ అండ్ షుడ్ అది అది తెలుసు అన్ని కంపల్సరీ చలి పెడతాయి కాబట్టి అన్ని తీసుకుంటారు అద్దాలు ఎందుకంటే అంటే ఎండ బాగా వచ్చినప్పుడు దీని మీద సూర్యోదయం పడుతుంది అప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి నీ కళ్ళు తట్టుకోలేకపోతాయి మళ్ళీ అద్దాలు పెట్టిన తర్వాత మీరు వ్యూస్ చూడుది నార్మల్గా చూసిన తర్వాత అద్దాలు పెట్టి చూస్తే భలే కనిపిస్తాయి అదొక మస్తు ఎక్స్పీరియన్స్ అది మీరు పెట్టుకొని వచ్చి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది అంత మస్తు ఉంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం ఓకే ఆల్మోస్ట్ మన కిందికి వెళ్ళిపోతాను రైడ్ మాత్రం కంపల్సరీ చెప్తానా గుర్రాన్నే తీసుకోర్రి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఇంత దూరం వచ్చింది వ్యూస్కి కాబట్టి ఆ వ్యూని ఎంజాయ్ చేయగలుగుతారు ఓకే పెట్టి చూసినా మంచి Wow, wow, wow. Almost आ गए नाना इसमें मस्त है फुल వాడు పారాగ్లైడింగ్ ఉరుతాడుగా ఏమైంది అయ్యా ఉరుతాడుగా గుండ్రగా తిరుక్కుంటా
ఘోరంగా ఊరుతాండుగా. ఇవి బుక్కులలో చూసేది చూడు బ్రో, గిట్లా ఇల్లులు సగం మంచుతోటి మీద మంచు భలే ఉంటాయి. అక్కడి కాస్త ముందుకొచ్చి ఇక్కడ రోబే టికెట్స్ ఇస్తారు, పారాగ్లైడింగ్ రోబే టికెట్స్. ఈ యాక్ల మీద కూర్చోవాలంటే కూర్చొని దాని మీద ఫొటోస్ దిగచ్చు. 50 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది ఇగ్లూ లెక్క, అదే చూద్దాం. ఫోటో దిగడానికి వచ్చిన అక్కడ చూద్దాం ఎట్లుంటుందో. చుట్టూ చూస్తారు కదా ఎట్లా ఉందో, మస్తు ఉన్నది, సూపర్ అనిపించింది నాకైతే. ఓకేనా, పారాగ్లైడింగ్ వాళ్ళు వస్తారు చూడండి, చూస్తారుగా వీళ్ళే పారాగ్లైడింగ్. ఇదే రోబే స్కీ సెంటర్. ఎంతమంది యాక్టివిటీస్. ఓకే, యాక్టివిటీస్ కోసం అయితే ఇక్కడ బెస్ట్ అనే చెప్పాలి. సూపర్ ఉన్నది. వెళ్దాం, మీకు చూపించాలి కదా అన్నీ, అందుకే చూపిస్తున్నా. ఎట్టున్నది రాచు, ఇదే యాక్టివిటీస్. ఇక్కడ మాత్రం ఫోటో దిగడం మర్చిపోకండి, ఎక్కడ దిగినా దిగకుండా. ఎందుకంటే ఈ వ్యాలీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఐ లవ్ సోలాంగ్ వ్యాలీ. అద్భుతంగా అయితే ఉంది. ఓకేనా, ప్లేస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది కూడా. అటు పక్కన నాగ దేవత మందిరం ఉంది, ఒకసారి అటు కూడా వెళ్ళినప్పుడు చూపిస్తాం. ఓకేనా, అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మనం ఫొటోస్ అయితే దిగుతాం. నేనైతే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ అమ్మవారి మందిరం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం షూస్ తీసేసి లోపలికి వెళ్దాం. ఏ విధంగా ఉంటుందో లోపలికి వెళ్ళి చూపిస్తాం. నాగదేవత టెంపుల్ లోపలికి పోయేటప్పుడు షూస్ ఇప్పాలంటారా, షూస్ ఇప్పితే నా పరిస్థితి ఘోరంగా ఉన్నది, మొత్తం లిటరల్లీ ఫ్రీజ్ అయిపోతానా. ఒకసారి చూపిస్తా లోపల ఎట్లున్నదో. చూస్తున్నారు లోపల, చూపిస్తా ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ ఉన్నది చూడండి, ఆర్టెక్ కూడా చూడవచ్చు. ఇది వచ్చేసి అమ్మవారి ఒక టెంపుల్. చూసారుగా అమ్మవారు ఎట్టున్నారు. ఇప్పుడు కాళ్ళు ఫ్రీజ్ అవుతాయి, పోయి తొందరగా సాక్షులు వేసుకోవాలి. బాబా నాయన